Hello students, welcome to my channel Venkat Botany. MBBS admissions 2024లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు సెకండ్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఫేజ్ 1లో ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో వీరు ఫేజ్ 2లో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్స్ వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులోనూ ఫేజ్ 1లో ఎవరైతే సీటు పొందినారో వారు కళాశాలలో చేరని కారణంగా దాదాపుగా 400కు పైగా సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. సో ఆ సీట్స్ కూడా ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్లో మనకు కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి చూస్తే టోటల్ సీట్స్ అవైలబుల్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ డ్యూ టు నాన్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద రిపోర్టెడ్ సీట్స్ 132. సో దాదాపుగా 132 మంది ఫేజ్ 1లో కౌన్సిలింగ్ పొంది జాయిన్ కాకుండా ఉన్నవాళ్ళు, అలాగే రిపోర్ట్ ఇవ్వని వాళ్ళు జాయిన్ కాని వాళ్ళు కూడా నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వాళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటించబడతారు. అలాగే అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ మైనారిటీలో 1 or 2 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే స్పెషల్ కేటగిరీస్ అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్లో 3 సీట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు అన్ఫిల్డ్ సీట్స్ 105 ఇచ్చారు. ఇక్కడ addition of new seats due to enhancement in Government Medical College Anantapur after deducting AIQ seats including 1 seat under Scouts and Guides category. సో అనంతపూర్ మెడికల్ కాలేజీలో 38 సీట్లు ఉన్నాయి. అందులో 1 సీటు స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఇచ్చారు. ఇవేంటంటే అదనంగా వచ్చినటువంటి సీట్స్ అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఇవి వచ్చాయి. అలాగే సీట్స్ కెప్ట్ వేకెంట్ ఇక్కడ మనకు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 182 సీట్స్ అదనంగా ఉన్నాయి, వేకెంట్స్ అట్లే ఉన్నాయి. ఎన్సీసీకి 35, క్యాబ్ కేటగిరీలో 35 ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 19 సీట్స్ ఉన్నాయి. సో మెడికల్ కాలేజీల్లో రిపోర్ట్ చేయని 463 మంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేదు. 2024-25 విద్యా సంవత్సరానికి తొలి దశ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో గడువు ముగిసే నాటికి 463 మంది కళాశాలలో రిపోర్ట్ చేయలేదు. వీరిలో 133 మంది కన్వీనర్ కోటా సీట్లు, వీళ్ళు రిపోర్ట్ చేయని కారణంగా సీటు మిస్ అయ్యారు. అలాగే 330 మంది యాజమాన్య కోటా సీట్లు పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ 330 మంది యాజమాన్య కోటా కాబట్టి ఇది లక్షల్లో ఉంటుంది. సో లక్షల్లో సీటు అమౌంట్ కట్టలేక వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నారు. సో జీవో 151 ప్రకారం కన్వీనర్ కోటా సీట్ సాధించిన కళాశాలల్లో రిపోర్టు చేయని విద్యార్థులు తదుపరి కౌన్సిలింగ్కు అనర్హులని వర్సిటీ శుక్రవారం రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. సో ఇక్కడ ఎవరైతే మిస్ అయ్యారో ఈ 463 మంది విద్యార్థులు తదుపరి కౌన్సిలింగ్కు వీళ్ళు అనర్హులుగా ప్రకటించబడింది. సో ఇవన్నీ కూడా ఫేజ్ 2 కౌన్సిలింగ్లో మనకు సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫేజ్ 1లో మిగిలిపోయిన సీట్లు కొత్తగా అదనంగా చేర్చబడినటువంటి ఈ సీట్లకు ఫేజ్ 2లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కాబట్టి ఎవరైనా ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిందిగా కోరడం అనేది. సో వీరికి క్లాసెస్ వచ్చేసి మనకు అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 10,600 రూపాయల ఫీజు. సో క్యాండిడేట్స్ హూ అలాటెడ్ ఇన్ ద ఫేజ్ 1 అండ్ పేడ్ యూనివర్సిటీ ఫీ నీడ్ నాట్ టు పే అగైన్. ఫేజ్ 1లో ఫీజు పే చేసింటే ఫేజ్ 2లో ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందుతారో వారు వెంటనే కాపీని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. ఎందుకంటే కౌన్సిలింగ్ సమయంలో అంటే అలాట్మెంట్ చేసినటువంటి కాలేజీలో మీరు రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే ఫీ పేమెంట్ చేసినటువంటి ఈ మ్యాటర్ను, అలాగే సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కాపీ డౌన్లోడ్ చేసుకోండి. సో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫేజ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఎవరైనా మిస్ అయ్యింటే ఫేజ్ 1లో రాని వారు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.